హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి ముఖ్య గమనిక రాష్ట్రపతి అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు రాష్ట్రపతి నుంచి ఒక ఊహించని శుభవార్త అందింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల ముఖాల్లో ఆనందాన్ని నింపే వార్త. ముఖ్యంగా ఎంతో కాలంగా పెన్షనర్లు ఎదురుచూస్తున్న పెన్షన్ పునఃసమీక్ష అంశానికి సంబంధించినటువంటి కీలకమైన అధికారిక ప్రకటన వెలువడింది. పెన్షన్ విధానంలో మార్పులు, పాత మరియు కొత్త పెన్షనర్ల మధ్య ఉండే వ్యత్యాసాలను సరిచేయడం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ప్రత్యేకంగా అయితే ప్రస్తావించారు. కాలం మారుతున్న కొద్దీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పాత పెన్షనర్లకు అన్యాయం జరగకుండా కొత్త వారితో సమానంగా సమతుల్యత పాటించడమే ఈ సమీక్షకు ప్రధాన ఉద్దేశ్యము. అతి త్వరలోనే పెన్షన్ పెంపు అమలు కాబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షన్ పెంపుతో పాటు ఇతర అలవెన్సుల విషయంలో కూడా సానుకూల నిర్ణయాలైతే ఉండబోతున్నాయి. గతంలో వేతన సంఘం ఏర్పాటు చేసినప్పుడు ఉద్యోగుల అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టి పెన్షనర్ల సమస్యలను కొంతమేర విస్మరించారనే వాదన ఉండేది. కానీ ఇప్పుడు పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా అధికారిక ప్రకటన రావడం వారికి దక్కిన గొప్ప ఊరట. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయంపై తాజాగా పూర్తి స్పష్టతనిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 69 లక్షల మంది పెన్షనర్లలో నెలకొన్న ప్రధాన ఆందోళనలు, సందేహాలు తొలగిపోయాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారంగా పెన్షన్ పెంపుకు సంబంధించినటువంటి ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పెన్షన్ పెరగడం వల్ల వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తీరబోతున్నాయి. ఇదే సమయంలో మరొక ముఖ్యమైన అంశంపై ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది. కరువు భత్యం డీఏ 50% దాటిన తర్వాత దాన్ని బేసిక్ పే లేదా బేసిక్ పెన్షన్‌తో విలీనం చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ప్రస్తుతానికి డీఏను బేసిక్ పేతో విలీనం చేసే ప్రతిపాదన ఏది కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. ఇది సాంకేతికంగా ఒక స్పష్టత మాత్రమే అయినప్పటికీ గందరగోళాన్ని తొలగించింది. అంతేకాకుండా తాజాగా విడుదల చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ మంజూరు మరియు పంపిణీ ప్రక్రియను మరింత సులభతరంగా అయితే చేయనున్నారు. వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా సాంకేతికతను ఉపయోగించుకోనున్నారు. అలాగే అర్హులైన మరియు వయసు పైబడిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ కూడా త్వరగా మరియు సులభంగా లభించే చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులైతే నింపబోతూ ఉన్నాయని చెప్పవచ్చు.